శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తి ద్వై నిరాసకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థధరువుల నుండి 17వ అధ్యాయము గురుదత్తాభయదానము నుండి 11వ కందార్థము క్రమ సంఖ్య 270. చెప్పదగు గురుడు బోధను చెప్పిన పని చేసెనేని శిష్యాగ్రణికిన్, చెప్పదగదు చెప్పిన పని తప్పని వాదించెనేని దయదల్చి బోధ, ఇద్దరి కుండాదగునిట్టి మేధ, చెప్పి ముందుగా బోధ చెప్పండి పనులన్నా, చెప్పకూడదు వాణ్ణి తిప్పల బెట్టక దయదల్చి బోధ, ఇద్దరి కుండాదగునిట్టి మేధ. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరచితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాసకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ తరువులు 17వ అధ్యాయము గురుదత్త అభయదానము నుండి చివరి కందార్థము అంటే 11వ కందార్థము క్రమ సంఖ్య 270. క్రిందటి కందార్థములో తనకు శరణని మ్రొక్కి వచ్చిన శిశుని ఆ మనసెట్టితో చక్కగా విచారించిన తదుపరి వినే శిశునికి తగిన బోధ తెలియపరచవలనని అతి నేర్పరులైన పెద్దలు తెలియజేశారు. అది విని నీ మనసు విచారించి తెలుసుకొని నేర్పరితనముచే ఈ బోధ నీకు కరుణించి తిని కనుక నీవును ఈ బోధను నిద్ర వచ్చు వరకు మరణ పర్యంతము వరకు మరవకుము అంటూ మనము నిద్ర వచ్చుదాకా అసచ్చుదాకా అంటే అసుప్తే అమృతే కాలే నయం భేదాంత చింతయా అన్నట్లుగా నిద్ర వచ్చుదాకా చచ్చుదాకా వేదాంత విచారణ చేయుచునే ఉండవలెను. శాస్త్ర వచనమును మరి ఆ విధంగా విచారిస్తూనే ఉండవలేను అంటూ మనము క్రిందటి కందార్థములో తెలియజేసుకున్నాము. తదుపరి కందార్థము 17వ అధ్యాయములో చివరి కందార్థము అంటే 11వ కందార్థము క్రమ సంఖ్య 270. ఈ కందార్థము గురువు ఆజ్ఞానువర్తనము ఏ విధంగా మరి జీవన విధానము నడుచుకోవాలి అన్నట్టు విధముగా తెలియచేస్తున్నారు. చెప్పదగు గురుడు బోధను చెప్పదగు గురుడు బోధను చెప్పిన పని చేసెనేని శిష్యాగ్రినికిన్, చెప్పదగదు చెప్పిన పని తప్పని వాదించెనేని దయదల్చి బోధ, ఇద్దరి కుండాదగునిట్టి భేద.
చెప్పి ముందుగా బోధ చెప్పండి పనులన్నా చెప్పకూడదు వాణ్ణి తిప్పాల బెట్టాక దయదల్చి బోధ ఇద్దరి కుండా దగునెట్టి మేధ. శిష్య, సద్గురుదేవా వివరించండి నాయన. చెప్పదగును గురుడు బోధను, చెప్పదగును గురుడు బోధను. ఆ పరిపూర్ణ బోధను ఆ గురు వాక్యానుసారముగా జీవించు లక్షణము గల వానికి మాత్రమే ఉపదేశించవలెను. చూడు, ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు? చెప్పదగును గురుడు బోధను. ఎవరికి చెప్పమన్నాడు? పరిపూర్ణ బోధను గురు వాక్యానుసారముగా జీవించు లక్షణము గల వానికి. ఆ గురువాక్యానుసారముగా జీవించు లక్షణము గల వానికి మాత్రమే ఉపదేశించవలెను. చెప్పిన పని చేసినేని అంటే చెప్పినట్లుగా, అంటే గురువు చెప్పినట్లుగా, ఆ గురువు చెప్పినట్లుగా జీవించు లక్షణము గల వానికి. శిష్యాగ్రికి అంటే శిష్యులలో గొప్పవానికి. ఆ గురువు దగ్గర శిష్యులు ఎందరో ఉంటారు. అయితే ఆ చెప్పినట్లుగా జీవించు లక్షణం గలవానికి, ఆ శిష్యులలో గొప్పవానికి చెప్పాలి. ఇతరులకు చెప్పకూడదు, అందరికి కాదు. ఎలా అంటే చెప్పతగదు. ఆ పై లక్షణములు లేని వానికి చెప్పరాదు. ఆ చెప్పిన పని తప్పని వాదించని ఆ గురుపదిష్ట మార్గములో ఉపదేశింపబడిన అనుష్ఠాన దిక్కములు పాటించని వానికి. చూడు, ఆ పై లక్షణములు లేనటువంటి వానికి చెప్పకూడదు, చెప్పతగదు. ఆ లక్షణములు లేని వానికి ఈ పరిపూర్ణ బోధను చెప్పరాదు. ఏమని అంటే చెప్పిన పని తప్పని వాదించనేని. అంటే గురుపదిష్ట మార్గములో ఉపదేశింపబడిన అనుష్ఠానధికములు అటువంటి వానికి పాటించని వారికి చెప్పకూడదు. దయదలిచి బోధ. అట్టి వానిపైన ఎటువంటి దయాదాక్షిణ్యములు ఉండరాదు. అట్టి వాని ఎడల ఏ మాత్రము దయాదాక్షిణ్యములు పనికిరావు. ఎందుకంటే ఇద్దరికీ ఉండదగునట్టి మీద ఇటు యోగ్యత గురు శిష్యులు ఇద్దరికీ ఉండవలేను. శిష్యునికి ఉండాలి, గురువుకు ఉండాలి, ఇరువురికి ఉండాలి, ఉభయులకు ఉండాలి. ఆ పరిపూర్ణ బోధ సాంప్రదాయబద్ధమై ఆదర్శవంతమైన గురు శిష్య న్యాయంలో ప్రకాశించుచున్నది కనుక గురు శిష్యులు ఉభయులకు కూడా అట్టి లక్షణములు ఉండవలెను. ఆ పరిపూర్ణ బోధ సాంప్రదాయబద్ధమై ఆదర్శవంతమైన గురు శిష్య న్యాయములో ప్రకాశించుచున్నది కనుక గురువు వాక్యం యథాతథముగా అమలు పరుస్తూ ఆ గురువు నిర్దేశించిన అనుష్ఠాన ఆచరణల యందు అంటే చతుర్విధ శుశ్రూషలు, త్రికరణ శుద్ధి ప్రవర్తన కలిగి ఉన్న వారికి మాత్రమే ఉన్నది ఉన్నట్లుగా యథాతథా ఆ ఉన్నది ఉన్నట్లుగా ప్రబోధించవలసి ఉన్నది. చెప్పిన పని వెంటనే చేసిన శిష్యునికి ఈ బోధ యందలి దయ కలిసి చెప్పవచ్చును. అట్లు కాకుండా ఇందుకు బదులుగా ఆ గురుపరిష్ట మార్గములో ఉపదేశింపబడిన అనుష్ఠానికములు పాటించవానికి, ఆ పాటించని వానికి అట్టి వాని ఎడల ఎంత మాత్రమో దయాదాక్షిణ్యములు పనికిరావు. చెప్పకూడదు, తిప్పలు పెట్టనిదే చెప్పకూడదు. అంటే చెప్పిన పని తప్పని వాదించని శిష్యునకు, చెప్పిన పని తప్పని వాదించే శిష్యునికి ఈ బోధ చెప్పతగదు. ఇట్టి యోగ్యత
గురు శిష్యులు ఇద్దరికి కూడా ఉండవలేను. చెప్పి ముందుగా బోధ అంటే పరిపూర్ణ భావమును ముందుగా ఉపదేశం చేసి చెప్పండి పనులు అన్నవారికి, ముందుగా బోధ చెప్పి తర్వాత పనులు చెప్పండి అన్నవారికి చెప్పకూడదు. ఇది ఆరూఢమగుటకు తాను చేయవలసిన పనులు తర్వాత క్రమములో చెప్పవచ్చును కదా అన్నప్పుడు చెప్పకూడదు. వానిని తిప్పాలు పెట్టాక అట్టి వాని విషయములో చాలా కఠినముగా నుండి ఆ శిక్షణలోని చేసి యోగ్యత కలిగించిన మీదటనే దీనిని ఉపదేశించవలసి ఉన్నది. అంటే ముందుగా బోధ చెప్పి ఆ తర్వాత పనులు చెప్పండి అనినచో చెప్పిన విధముగా జీవన విధానము సవరించుకోలేని శిష్యులకు కఠినాతి కఠినమైన శిక్షణ కల్పించి అట్టి వారిని తిప్పలు పెట్టకుండా ఈ బోధ చెప్పరాదు. ఆ గురు వాక్యమునందు లక్ష్యము కలిగించి యోగ్యత కలిగిన మీదటనే దీనిని ఉపదేశించవలసి ఉన్నది. ఈ విధమైన చక్కని బుద్ధి గురు శిష్యులకు ఇద్దరికీ ఉండదగును. అందుకే ఈ కన్నార్థములో ఇద్దరికుండదగదు ఇట్టి మేధ అన్నారు. అంటే మేధ అనగా ధారణాశక్తి గల బుద్ధి అని అర్థము. అంటే గురు శిష్యులకు ఇద్దరికి కూడా ఈ బోధను చక్కగా గ్రహించగల నేర్పగల బుద్ధి కలిగిన వారై ఉండవలెనని మనకు ఈ కన్నార్థ భావాన్ని అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ, ఇంకా ఈ కన్నార్థ భావాన్ని తమ తమ గురువుల ద్వారా విచారించి తెలుసుకుంటారని ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమతత్వే గురుదత్త అభయదాన్నామ సప్తదశోధ్యాయం సమాప్తః. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.